నమస్కారం జయవేరి గారు. నమస్తే సిరి గారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వెడ్డింగ్ సీజన్ ఉంది, దాంతోపాటు చాలా అకేషన్స్ మనం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. ఈ టైంని ఒక ఫన్ మోడ్ లాగా క్రియేట్ చేసుకుంటూ ఒక బిజినెస్ ఐడియాని జనరేట్ చేయాలి అంటే ఎలా చేయొచ్చు మేడం? అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో. చాలామంది కూడా ఇన్స్టెంట్గా రిజల్ట్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఈ సీజన్కి తగ్గట్టు ఇప్పుడున్న మూమెంట్ని మనం క్యాప్చర్ చేసుకొని ఒక బిజినెస్ మోడల్ని పెట్టి అందులో ప్రాఫిటబుల్ బిజినెస్గా ఎదగాలి అంటే ఏ విధంగా పాసిబుల్ మేడం? ఎగ్జిబిషన్ అన్నారు కాబట్టి సిరి గారు, చాలా మంచి బిజినెస్ ఐడియా ఒకటైతే ఉంది నా మైండ్లో. చాలా వరకు మీరు చూస్తుంటారు, అంటే గన్తో బలూన్స్ షూట్ చేయడం, అలాంటి కార్నర్స్ ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఎగ్జిబిషన్ ఉంటుందో అలాంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట ఫర్ ఫన్. నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా కూడా అది. ఓకే, ఇట్స్ ఏ క్యాష్ క్యూబ్ బిజినెస్ అంటారనమాట. అంటే క్యాష్ క్యూబ్ అంటే ఎలా ఉంటుందంటే ఆ కంప్లీట్ క్యూబ్ లాగా ఉంటుంది, అందులో కరెన్సీ వేస్తారు. సో కరెన్సీ కూడా చిన్నపిల్లల కరెన్సీ వస్తుంది కదా, చైల్డ్ కరెన్సీ. అండ్ తర్వాత వచ్చేసి నా దగ్గర ఉంది, పర్వాలేదు నేను డబ్బులు కూడా వేయగలను అంటే అది కూడా పెట్టచ్చు. సో ఒక ఎయిర్ బ్లో అనేది పెడతారు అందులో. ఓకే, అది ఎగురుతూ ఉంటుంది మనీ. సో అక్కడ అందుకోవాలి. సో ఎవరైతే 500 or 1000 500 or 2000 రూపీస్ 100 రూపీస్ నోట్ ఏదైతే పట్టుకుంటారో వాటికి ఇంత ర్యాంక్ అని ఉంటుందన్నమాట. వాటి బేస్ మీద మళ్ళీ వాళ్ళు డబ్బులు అర్న్ చేయొచ్చు. సో ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు ఆ గేమ్ని. అండ్ అట్ ద సేమ్ టైం మనీ కూడా అర్న్ చేస్తారు. సో ఇలాంటిది ఎవరైనా ప్లాన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రజెంట్ అయితే అమెజాన్లో ఇంతకుముందు ఉండేది, ఇప్పుడైతే లేదు. కానీ మనకు ఇండియన్ మార్ట్లో దొరుకుతుంది సిరి గారు. ఒక 45K నేను పెట్టగలను అని చెప్తే పెట్టచ్చు. సో సూపర్ డూపర్గా మంచిగా ఒక ఎయిర్ బ్లోవర్తో పాటు ఇలాంటి మషిన్ మీరు మెయింటైన్ చేస్తున్నారంటే చక్కగా డబ్బులు అనేది మంచిగా అర్న్ చేయొచ్చు. మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఎస్, ఈవెంట్స్ చాలా వరకు మనం చూస్తూ ఉంటాము సిటీస్లో కానీ ఇంకా చిన్న చిన్న టౌన్స్లో కూడా. ఎగ్జిబిషన్స్ చాలా వరకు చూస్తూ ఉంటాము. అక్కడ రకరకాలుగా అంటే అందరూ ఒక్కొక్క స్టాల్ అనేది ఏర్పాటు చేసి ఇంకా బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటారనమాట. చిన్నగా అయినా పర్వాలేదు, అక్కడ ప్రాఫిట్ అనేది మనం మంచిగా చూడగలం, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్. సో ఒక అమ్యూజ్మెంట్ లాగా ఉంటుంది చిన్నపిల్లలకి. సో అలాంటి చోట ఇది పెట్టారంటే ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి, అండ్ తర్వాత మనీ రిలేటెడ్ కదా, చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఈ క్యాష్ క్యూబ్. ఇది ఎవరైతే ఆపర్చునిటీ తీసుకొని ఇలాంటి డిఫరెంట్ బిజినెస్ ప్లాన్ చేస్తారో చాలా చక్కగా ప్రాఫిట్ రేషియో అనేది చూడొచ్చు వాళ్ళ బిజినెస్. ఎవరికి బాగా సూట్ అవుతుందంట? ఎస్ సిరి గారు, ఎవరైతే ఆల్రెడీ ఏదైనా స్టాల్స్ పెట్టి రన్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి సూట్ అవుతుంది. లేదు నేను ఈవినింగ్ టైమ్స్ ఏదైనా చేయాలనుకుంటున్నాను పార్ట్ టైం, బట్ నా బడ్జెట్ ఒక 50K 60K అంత మాత్రమే పెట్టగలను అంటే వాళ్ళకి కూడా ఇది సూట్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఎస్పెషలీ చిల్డ్రన్ ప్లే జోన్స్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువ. వీళ్ళకైతే ఇంకా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది సిరి గారు. ఎందుకంటే వీళ్ళు డైలీ అంటే ఏదో ఒక గేమ్ ప్లాన్ చేస్తూనే ఉంటారు. క్రియేటివిటీ అనేది వీళ్ళకి చాలా చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఒక క్యాష్ క్యూబ్ తెచ్చుకొని అలా పెట్టి డబ్బులు అనేది రన్ చేయొచ్చు. అండ్ టికెట్ సైజ్ హై టికెట్ కూడా పెట్టచ్చు, మీరు 1000 రూపీస్ కూడా పెట్టచ్చు. సో వాళ్ళు ఎస్ అందులో అంటే అందులో పార్టిసిపేట్ చేయాలంటే మీరు 200 to 1000 కూడా పెట్టచ్చు అన్నమాట. వాటికి ఏదైతే వాళ్ళు మనీ ఇంకా క్యాష్ ఎయిర్ బ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు పట్టుకోలేరు. పట్టుకున్నారు ఓకే దే ఓన్ అనుకోండి, వాళ్ళు గెలిచారు అనుకోండి, అప్పుడు యూ కెన్ రిటర్న్ దెమ్ యాజ్ 200 అంటే 800 మీకు బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో అలా డిఫరెంట్గా డిఫరెంట్ స్ట్రాటజీస్ త్రూ కూడా మీరు ఈ క్యాష్ క్యూబ్ అనేది స్థాపించవచ్చు. అండ్ ఎస్పెషలీ ఈవెంట్ ఆర్గనైజర్స్ అండ్ తర్వాత వచ్చేసి మీకు పెండ్లిల్లో కూడా పెట్టచ్చు సిరి గారు. ఎందుకంటే ఎవరైతే వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారో వీళ్ళు ఎక్స్ట్రా ఒక ఫన్ కోసం అని కూడా వాళ్ళకు కూడా అప్రోచ్ అవ్వచ్చు. మంచి ఐడియా మేడం. ఇప్పుడు పర్టికులర్ మూమెంట్ మనం చూసుకుంటే వెడ్డింగ్ సీజన్ అండ్ అకేషన్స్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ని ఆ వైబ్ని కోరుకుంటూ ఉంటారు, బాగుంటుంది. సో ఇప్పుడు చాలా వరకు గేమ్స్ అండ్ తర్వాత వచ్చేసి మన సాంప్రదాయాలు చూసుకుంటే కొన్ని ఫన్ కూడా యాడ్ చేస్తారు పెళ్లిలో. ఆడపెళ్లి వారు తరపు నుంచి కావచ్చు, మగ పెళ్లి వారు తరపు నుంచి కావచ్చు కూడా ఇది ఏర్పాటు చేస్తున్నారు అంటే ఫన్ గా పెట్టచ్చు అనమాట. అంటే ఆపోజిట్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ గేమ్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండ్ అక్కడి నుంచి కూడా మనీ అనేది
పెట్టి ఇంకా సిస్టర్స్ ఉంటారు కదా, సో పిల్ల తరఫున సిస్టర్స్ ఉంటారు, కజిన్స్ ఉంటారు, వీళ్ళకందరికీ పంచచ్చు. సో ఇలాంటి గేమ్ మీరు ఇంకా మంచిగా అంటే డిఫరెంట్గా ఎక్కడెక్కడ మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. ఇలాంటివి ఎగ్జిబిషన్స్లో చాలా వర్కౌట్ అవుతుంది. అండ్ క్రౌడ్ ఏరియాస్లో క్రౌడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ క్యాష్ క్యూబ్ అనేది ఇన్స్టాల్ చేస్తే మీకు చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనీ అసలు ఇట్లా ఎగురుతూ ఉంటేనే అది చూసేకి ముచ్చటగా ఉంటుంది, అట్రాక్ట్ అవుతారు చాలామంది. సో ఈ గేమ్ తెలుసుకోవాలన్నా లేకపోతే ఇంకా క్రియేటివ్గా మీరు స్ట్రాటజీస్ ప్లాన్ చేసి వాళ్ళకు ఆఫర్ చేస్తారు. అండ్ తర్వాత అందులో కూడా వాళ్ళు నాట్ ఓన్లీ దే ఆర్ ప్లేయింగ్, దే టు అర్న్ అన్నది ఒక్కసారి వాళ్ళ మైండ్లోకి వచ్చిందంటే ఇంకా వదిలిపెట్టరు అనమాట, కంటిన్యూస్లీ దే విల్ కమ్. సో ఇలాంటివి ఒక 50,000 to నేను 70 వరకు పెట్టగలను అంటే స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. అండ్ ప్రాఫిట్ విషయానికి వస్తే ఇది 50 to 60% వరకు కూడా మీరు ప్రాఫిట్ ఇందులో చూడొచ్చు, ఇంకా ఎక్కువ చూడొచ్చు క్రౌడ్ని బట్టి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ని బట్టి. అండ్ తర్వాత వచ్చేసి రెగ్యులర్ బేస్లో మీరు అప్డేట్ అవ్వి ఎక్కడెక్కడ ఇదంతా ఇన్స్టాల్ చేయొచ్చు అంటే ఒక్క చోటైనా లేకపోతే ప్రతి ఒక్క ఊరిలో కూడా మనము చుట్టుపక్కల చాలా వరకు గ్రామాలు ఉంటాయి, తర్వాత ఒక టౌన్ ఉంటుంది, అక్కడ కూడా 4-5 ఇన్స్టాల్ చేసి అటు నుంచి కూడా నేను డబ్బులు సంపాదిస్తాను అంటే కూడా దిస్ ఈజ్ ఆల్సో వర్కౌట్ ఇన్ ఏ గుడ్ వే. సో ఎవరైనా సరే చేయొచ్చు, ఇది ఆడపిల్లలు కూడా చేయొచ్చు, నాట్ ఓన్లీ ఫర్ ద బాయ్స్ ఆర్ మెనే కావాలా అని కాదు, లేడీస్ కూడా ఇది ఆల్రెడీ దే ఆర్ రన్నింగ్ ఆ బ్యాంగిల్ స్టోర్ ఏదైనా రన్ చేస్తూ ఉంటారు, వాటితో పాటు కూడా ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సిరి గారు. ట్రూ అండి, మీరు చెప్పినట్టుగా ఎవరికైనా కూడా ఈ మధ్య కాలంలో మనం బిజినెస్ ఐడియా ఎంత కొత్తగా ఉంటుందో దాన్ని ఎంత కొత్తగా జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది మన బిజినెస్ రన్ చేసే వాళ్ళకి కనుక ఆ పిక్చర్ క్లారిటీగా క్లియర్గా ఉంటే వాళ్ళ మార్కెట్, వాళ్ళకు వచ్చే టికెట్ సైజ్ని కూడా పెంచుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సీజన్, ఎస్పెషలీ ఇప్పుడు ఈ మ్యారేజ్ సీజన్లో సంగీత్లో కావచ్చు, అక్కడ అన్నీ కూడా మనము ఆటలు ఎంటర్టైన్మెంట్కి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. సో అక్కడ పెట్టినా బాగుంటుంది. మీరు చెప్పినట్టుగా ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో మనకి ఎక్కడ క్రౌడ్ ఉంటుంది, ఎగ్జిబిషన్లో కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ చూసుకొని కనుక పెట్టుకుంటే ఈ ఐడియా ఎక్కడ వర్కౌట్ అవుతుంది అని కాకుండా ఎక్కడ పెడితే వర్కౌట్ అవుతుంది అని ఆలోచించి బిజినెస్ని స్టార్ట్ చేస్తే సూపర్గా మీరు చెప్పినట్టుగా 50 మార్జిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతే కదా జవహరి గారు? అంతే సిరి గారు, అబ్సల్యూట్లీ. సో మరి ఇలా ఎవరికైనా కూడా ఇంకా ఈ బిజినెస్ ఐడియా గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి, ఈ బిజినెస్ని ముందుకు తీసుకోవాలి, దానికి ఒక ఫ్రేమ్ వర్క్ కావాలి కంప్లీట్గా అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందండి? డెఫినెట్లీ సిరి గారు, ఈ బిజినెస్సే కాదు ఇంకా ఇతర ఏ బిజినెస్ సొల్యూషన్స్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.